కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కన్ఫామ్గా అంటే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కొద్ది డెవలప్మెంట్ అనేది ఇప్పుడు జరుగుతున్న దానికన్నా కొద్ది ఫాస్ట్ జరుగుద్ది అండి. సో జగన్ గారిని ఎందుకు వద్దు అనుకుంటున్నారు? చూస్తున్నాం 5 years నుంచి కొద్దిగా ఎంత స్లోగా నడుస్తుందో అందుకని. జగన్ గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మనుషులు ఉండాలి కాబట్టి పెట్టారు. సో ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆ వాలంటరీ వ్యవస్థను తీసేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? తీసేసి అది ఏదైనా గవర్నమెంట్ కింద పెట్టడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళే వాలంటీర్స్ అని వాళ్ళే ఒప్పుకున్నప్పుడు అది ఎలా గవర్నమెంట్ కింద వస్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు వాలంటీర్స్ అనేది గవర్నమెంట్ కింద అని చెప్పారు, వాళ్ళే చెప్పారు మళ్ళీ వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే అని. అది గవర్నమెంట్ జాబ్ కింద ఎలా వస్తుంది? అది తీసేసి ఓకే వెల్ అండ్ గుడ్, వాలంటీర్ అనేది బాగానే ఉంది, దానికి ఏమన్నా మినిమం ఇది ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, లేదా మినిమం 10th అనేది ఎలిజిబిలిటీ, లేదా ఇంటర్ అనేది ఎలిజిబిలిటీ అని చెప్పి పెట్టేది బాగుంటుంది. దాదేం లేకుండా వైసీపీ కార్యకర్త అనేది వాలంటీర్ అనేది బాగాలేదు కదా. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా ఇలా ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళాయని ఒప్పుకునేది మాత్రం వాళ్ళ కార్యకర్తలే కదా ఒప్పుకునేది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఉత్తినే ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? నీ దగ్గర నుంచి 20 రూపాయలు దొబ్బేసి నీ దగ్గర 10 రూపాయలు ఇస్తున్నాడు. అది ఏ రోజుకి అర్థం కాదు జనాలకి. అది అర్థమైన రోజున ఆయన ఏం చేస్తా, అది అర్థం కాకుండా జనాలకి అది అర్థం కాకుండా అనేది చేస్తున్నాడు జగన్. సో అది అర్థమైన రోజున వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు కాదు, అది ఇంకో 10 సంవత్సరాలు ఇంకా జగన్ ఉన్నప్పుడు ఒకవేళ ఉండాల్సి వస్తే అప్పుడు అర్థమైద్ది ఆ రోజు ఎందుకు 10,000 ఇచ్చాడు, మనల్ని ఎందుకని ఓట్లు వేయించుకున్నాడని ఆ రోజున తెలుస్తుంది. సో జనసేన ఇప్పుడు జగన్ గారు అంటున్నారంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి 175 గెలుస్తామంటున్నారు. మరి నిజంగా ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు 175కి? ఒక 25 to 30. సో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా జగన్ గారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మార్చడం వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా, మేబీ దాని కింద అనేది. ఓకే బ్రో. సో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? బీజేపీ బాగుంటుంది. లైక్ 2014 చూసాం కదా, సేమ్ మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు రిజల్ట్ కూడా. మరి 175కి ఈ 3 కూటమిలకు మరి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటారు మీరు? అరౌండ్ 130 అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఒకవేళ టీడీపీ హయాం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే ఈ కూటమి మరి నెక్స్ట్ రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు, సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ 5 years? ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేసిన దాన్ని ఆయన కంప్లీట్ చేస్తారు 5 yearsలో. బట్ టైం అనేది పడుతుంది, ఎందుకంటే మళ్ళీ అన్నీ తీసుకొని ఎలా ఆయన వదిలేసి వెళ్ళారో మళ్ళీ అలా స్టేజ్ తీసుకురావాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎటు పడితే అటు వెళ్ళిపోయినాయి అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారే టైం పడుతుంది. ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం జనసేన. ఎందుకు వైసీపీని అనుకుంటున్నారు? వైసీపీ చూసాం కదా, గత 5 ఏళ్లలో ఏ డెవలప్మెంట్ లేదు. అది కాక అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో నెక్స్ట్ టైం గవర్నమెంట్ మారితే ఏపీకి కొంచెం మంచి జరుగుతుంది. ఇసుక మాఫియా అట్లాంటివి జరుగుతున్నాయంట, వాస్తవం జరుగుతున్నాయి. ఇప్పుడు రైతులకు అంటే భరోసా కింద డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి చాలా మందికి ఎగగొట్టుతున్నారని చెప్తున్నారు, వాస్తవం ఇస్తున్నారు, కానీ దానివల్ల ఏ యూజ్ లేదు కదా. మార్నింగ్ టీవీలో కూడా చూస్తుంటారు, న్యూస్లో కూడా చాలా పంటలు ఎండిపోతున్నాయి, ప్రాజెక్ట్స్ ఏం లేవు, వాటర్ సోర్స్ ఏం లేదు. మరి సంక్షేమ పథకాలతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్తున్నారు కదా జగన్ గారు. సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నారు కానీ ఇన్కమ్ లేదు కదా అప్పుడు. సో బిలో ప్రాపర్టీ లైన్ తగ్గిందంటున్నారు, వాస్తవం అనుకోవచ్చా? సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి మరి 175 గెలుస్తామంటున్నారు కదా, మరి గెలవచ్చు అనుకుంటున్నారా? 175 ఇంపాసిబుల్ బ్రో. మరి ఎన్ని సీట్లు రావచ్చు? లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి 60 బిలో వస్తాయి, 60 బిలో రావచ్చు. సో ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఆ కూటమి మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బ్రో, 120 seats ప్లస్ రావచ్చు. మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కానీ ఎలా ఉంటుంది మరి డెవలప్మెంట్స్? ఉంటుంది, చూడండి లాస్ట్ టైం చూసారు కదా 14 to 19 కియా తీసుకొచ్చారు, అలాంటి పెద్ద ఇండస్ట్రీలు తీసుకొస్తారు, అమరావతి కూడా డెవలప్ చేస్తారు.
సో ఈ వాలంటీర్స్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? యూజ్ అవుతుంది విలేజెస్లో. ఒకవేళ టీడీపీ జనసేన వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందంటారా? వాళ్ళు యూజ్ చేసుకుంటారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ 3 ఎందుకు బ్రో? మరి ఏ మేర డెవలప్ అయింది అనుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని జగన్ గారి పై? ఏమీ లేదు, అంతా చెప్పడం వరకే కానీ చేసేది ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చేసిందే ఉంది కదా. ఈయనకు అనుభవం ఉంది బ్రో, అదే కాక ఈయనకి డెవలప్మెంట్ చేస్తాడు, ప్రాజెక్ట్స్ కూడా కడతాడు.